తిరుపతి జిల్లా సత్యవేడులో సిపిఎం సిపిఐ పార్టీలు ఆందోళనకు దిగాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు గాంధీ విగ్రహం వద్ద రాస్తారోకో చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని సిపిఎం నేతలు జనార్దన్, చిన్నిరాజు విమర్శించారు. అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధాలను సాకుగా చూపించి నిత్యం ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైందని సంక్షేమం పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ళు పుష్కర కాలం పూర్తయిన పేరుతో వాళ్ళ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు దురదృష్టం విశాఖపట్నం జరిగిన సంఘటన వల్ల వాయిదా పడింది. తిరుపతి పట్టణంలో ఈరోజు జరుపుకోబోతున్నారు వాళ్ళు. కానీ రేపు భారతదేశం వాయిదా వేశారు. ఈరోజు ప్రజలకు ఏం చేశారని వీళ్ళ సంక్షేమం పేరుతోటి ఈ సభలు జరుగుతారని మేము సిపిఎం సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల్లో 12 సంవత్సరాలకు ముందు 2014లో గ్యాస్ ధర 400 రూపాయలు కేవలం సిలిండరు, పెట్రోల్ ధర 75 రూపాయలు, డీజిల్ ధర 50 రూపాయలు ఉండింది. ఇవాళ ఎంత రేట్లో? ఇవాళ గ్యాస్ దాదాపు 1030 రూపాయలకు వచ్చింది, పెట్రోల్ 117 రూపాయలకు వచ్చింది, డీజిల్ 105 రూపాయలు పెంచింది. ఎన్ని రేట్లు ఇవాళ ధరలు పెంచారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగాయి. రవాణా వ్యవస్థలో కీలకంగా ఉండే డీజిల్ వల్ల ఈరోజు రేట్లు పెరగడం వల్ల ఇవాళ ప్రతి ఒక్క ధరలో పెరిగి నిత్యావసరం పెరిగింది. అదేవిధంగా ఈరోజు యుద్ధం సాగుతోటి ఇజ్రాయెల్ యుద్ధం, ఇరాన్ యుద్ధం, రకరకాల అమెరికా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల పేరుతో అనేక దేశాలపైన ఆంక్షలు పెట్టి పన్నులు పెంచి మనకు వస్తున్న పెట్రోల్, డీజిల్ దిగుమతులను కూడా సుంకాలు విధించి ఆ రకంగా ఆయిల్ కంపెనీలకు నష్టం వస్తుందని చెప్పేసి నష్టం సాగుతోటి ఈరోజు